నేనే సృష్టించిన యుద్ధాన్ని నేనే ఆపేశాను. ఇప్పుడు మావాడు ఇంతకు ముందున్నోడు వెనక నుంచి సృష్టించిన యుద్ధాన్ని ఇప్పుడు నేను ఆపుతానంటున్నాడు ట్రంప్. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించింది, రెచ్చగొట్టింది బైడెన్. బైడెన్ ఉన్న టైంలో కావాలని చెప్పి ఉక్రెయిన్‌లో నాటో దళాలు పెడతాననేటప్పటికి ఆగ్రహించినటువంటి పుతిన్ ఉక్రెయిన్ నాశనం చేయడం తొందరగా చేసేయచ్చు అనుకుని బిగిన్ చేసి చివరికి 4.5 ఏళ్లుగా యుద్ధం విరమించలేక, అలాగని యుద్ధానికి సంబంధించిన సమస్య పరిష్కారం లేక ఆగుతున్నది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తానంటున్నాడు ట్రంప్. ఇక్కడే మళ్ళీ ఒక జిమ్మిక్ ప్లే చేస్తున్నాడు. మొన్న ప్రపంచం అంతా ఆయిల్ కొరత ఏర్పడిన సందర్భంలో రష్యా ఆయిల్ కొనుక్కోవచ్చని ఆంక్షలు ఎత్తేసారు కదా! ఇప్పుడు మళ్ళీ రష్యా మీద ఆంక్షలు పెడతారట. రష్యా మిత్రుడైనటువంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో అని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ జరిగిన చర్చలంతా నరేంద్ర మోడీ పుతిన్‌తో మాట్లాడుకోడా. బేసిక్‌గా ఒకటే. అవసరం తీరాక అల్లుడు డాష్ డాష్ కొడకా అంటాడట. అట్లాంటోడు ట్రంప్. ఇంకోటి, ట్రంప్ చెప్పాడని రష్యా వెనక్కి తగ్గేది ఇది లేదు. రష్యాని దారికి తేగలిగిన దమ్ము ట్రంప్‌కి లేదు. చైనా దగ్గరికి వెళ్లి చేతులు మోడించినటువంటోడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏం పెగ్గలుగుతాడు? ఆంక్షలు పెట్టంటే పెట్టుకో అంటాడు.